అందరికీ నమస్తే. నేను మీ సింగర్ అండ్ యాంకర్ మంజుల యాదవ్. వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ మీడియా. వేదిక మాది పాట మీది ప్రోగ్రామ్ కి స్వాగతం. ఈ రోజు మన ఆర్ఎల్ఆర్ మీడియా ప్రేక్షకుల కొరకు ఒక మంచి సింగర్ ని, తన పాటలు నిజంగా ఒక మట్టిలో పుట్టిన అంటే ఎంత సహజంగా ఉంటాయో, తన గొంతు గాని తన పాటలు గాని చాలా సహజంగా ఉంటాయి. ఆ మనిషి కూడా, ఆ సింగర్ కూడా అదే విధంగా ఉంటారు. సో ఇంకెందుకు ఆలస్యం, అన్నని ఎక్కడి నుంచి అన్ని తన నోటితో తెలుసుకుందాం. నమస్తే నరసింహన్న. నమస్తే. నమస్తే అమ్మా. వారు అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మా ఆర్ఎల్ఆర్ మీడియాకి పిలవగానే వచ్చినందుకు. అన్న, మీ పాటలు ఈ రోజు మా ఆర్ఎల్ఆర్ మీడియా ప్రేక్షకులందరినీ ఉరకలెత్తించాలి. ఓకే అన్న, మరి ఫస్ట్ మీ పాట ఒకటి, మీ పాటతోనే మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. ఒక పాట పాడండి. ఫస్ట్ పాట అంటే నేను ఈ కళ ఫీల్డ్ కు పరిచయమైనటువంటి పాట మన ఫోక్ స్టూడియోలో పాడినా. ఓకే. మంగ్లీ కాంపిటీషన్ పెట్టినప్పుడు టెంటివ్ లో ప్రోగ్రామ్ వచ్చింది ఫోక్ స్టూడియోకి వెళ్ళి. అప్పటి నుంచి మేము యూట్యూబ్ అనేది పరిచయం అయినాము. ఓకే. ఆ పాటతోటి మేము బయటకు వచ్చినాము. అప్పుడు ఏం పడినంటే, లేక లేక నేను సేనంటూ వేసుకుంటే, లేక లేక నేను సేనంటూ వేసుకుంటే, పంది పిల్లల గుంపు సేనంతా మేసే, ఏమి చేతూ సేనెట్లా కాదు, పంది పిల్లల గుంపు సేనంతా మేసే, ఏమి చేతూ సేనెట్లా కాదు. లేక లేక నేను సేనంటూ వేసుకుంటే, లేక లేక నేను సేనంటూ వేసుకుంటే, పంది పిల్లల గుంపు పని వట్టిపాయే, ఏమి చేతూ సేనెట్లాగాతూ, పంది పిల్లల గుంపు పని వట్టిపాయే, ఏమి చేతూ సేనెట్లాగాతూ. మంచి మంచి ఎన్నులన్నీ ప్రేమతో చూసుకుంటే, మంచి మంచి ఎన్నులన్నీ ప్రేమతో చూసుకుంటే, ఆ కంచి మేకల గుంపు యాకంగా మేసే, ఏమి చేతూ సేనెట్లాగాతూ, కంచి మేకల గుంపు యాకంగా మేసే, ఏమి చేతూ సేనెట్లాగాతూ. ఈ పాటతో బయటకు వచ్చినాం. ఈ పాటతో ఫస్ట్ మన యూట్యూబ్ జర్నీ స్టార్ట్ అయింది అన్నట్టు. ఈ టెంటివ్ ప్రోగ్రామ్ అన్నారు కదన్నా, అంటే మంగ్లీ అక్క వాళ్ళతో కూడా పాడంగా ఆ ప్రోగ్రామ్ లో నేను చూశాను. సో ఆ ప్రోగ్రామ్ కి ఎట్లా వచ్చారు మరి? అప్పుడు కొద్ది యూట్యూబ్ లో, వాట్సాప్ లో పంపించడం వల్ల ఎవరైనా టాలెంట్ ఉన్న వాళ్ళు ఇట్లా పంపిస్తుంటారు కదా, పార్టిసిపేట్ చేయాలని ఇప్పుడు పంపిస్తే అప్పుడు చిన్న వాయిస్ పెట్టి పెట్టినాం. వెంబడే కనెక్ట్ అయ్యిండ్రు. ఒక 40 మెంబర్స్ లో నేను ఒక మెంబర్. ఖచ్చితంగా కనెక్ట్ అవుతారన్న. ఎందుకంటే మీ వాయిస్, మీ గొంతు మొత్తం ఎట్లా ఉందంటే, మీ గొంతు సహజంగా ఉంది. మీ పాటలు కూడా ఎంత సహజ సిద్ధంగా ఉంటాయంటే, న్యాచురల్ గా రెగ్యులర్ గా జరిగే మన ఉంటాయి కదా రోజు జరిగే కార్యకలాపాల మీద, వాటికి సంబంధించి ఎంత బాగుంటాయి. ఎందుకంటే మీ సాంగ్స్ అన్ని నేను చాలా వరకు చూశాను. అన్ని మెసేజ్ ఓరియంటెడ్ సాంగ్స్, వైఫ్ అండ్ హస్బెండ్ గానీ ఆ విధంగా ఉన్నాయి. అయితే ఇది మైక్ టీవీలో పాడారు కదన్నా, ఇలా ఈ పాట చాలా బాగా పాడారు, చాలా బాగుంది కూడా. మామూలుగా ఒక రైతు విలేజ్ లో పంట వేసుకుంటే అప్పట్లో నిజంగా అడుగు పంటలు అనేది ఎంత కష్టం చేసినా, ఎంత కంటికి రెప్పాల పంట చూసుకున్నాడా ఏదో రకంగా నష్టం అవుతుంది. వర్షాలు వచ్చి అప్పట్లో అడుగు పందులు ఉండే చిన్న, చాలా వరకు వచ్చి వాటికి కరెంట్ వచ్చినని పెట్టేది అవి. సో దానికి సంబంధించి ఆ పాట కొట్టుకొచ్చినట్టుంది. మనది ఎక్కడి నుంచి వచ్చిరన్నా మరి? నాది మామనాడ్ డిస్ట్రిక్ట్ అమ్మ, అన్వాడ మండల్, షేక్పల్లి విలేజ్. మీరు ఈ పాటలోకి చిన్నప్పటి నుంచే పాడారా ఎట్లా? మీకు చిన్నప్పటి నుంచి మాకు ఒక ట్రైనింగ్ అనేది ఏం లేదు. చిన్నప్పుడు చదువుతూ ఉన్నప్పటికెళ్ళి పాడుకుంటూ ఇంతవరకు వచ్చిన. ఫస్ట్ మీరు స్కూల్ ఏమన్నా పాడిరా మరి? పాడుతున్నాం. అప్పుడు ఇంకా సినిమా పాటలు పాడించేవాళ్ళు. మరొక పాట పాడారు. ఎక్కువ మా టీచర్లు ఇష్టపడేది, మా గురువులు ఇష్టపడే పాట, రోజావే చిన్ని రోజావే, రాగాలే నువ్వే రోజావే, రోజావే చిన్ని రోజావే, రాగాలే నువ్వే రోజావే, నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చేరాలి, నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చేరాలి, రోజావే చిన్ని రోజావే, రాగాలే నువ్వే రోజావే, నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చేరాలి.
ఓ, నిజంగా సినిమా పాటలు కూడా చాలా బాగా పాడుతున్నారు అన్న మీరు. నేను ఇంతవరకు నిజంగా మీ వాయిస్ ఫోక్ సాంగ్స్ అనుకున్నా, కానీ సినిమా సాంగ్స్ కూడా పాడతారని ఇప్పుడు తెలిసింది. సినిమాలో కూడా పాడినాము, ట్రై చేసిన. అవునా? శక్తికాంత్ సార్, ఫిదా మూవీ డైరెక్టర్ సార్ ఉన్నాడు కదా, ఆ సార్ కూడా సాంగ్ పాడిచ్చారు ఉమాపతి మూవీలో పాడినాం. ఇంకా సినిమా షాప్ కావడం వల్ల సాంగ్ బయట వెళ్ళకపోయింది అంతే. మామూలుగా అయితే ఇప్పుడు రిలీజ్ అయిందా? రిలీజ్ అయింది, రిలీజ్ అయింది. ఒకసారి ఆ పాట పాడండి. హే బేబీ 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 ఐ లవ్ యూ బేబీ అని సాంగ్ ఉంటుంది అంతే, గుర్తులేదు. అవునా? బాగుంది. ఏ మాత్రం లిరిక్ గుర్తులేదు. మీరు ఇలాక స్కూల్ గురించి అన్నారు కదన్నా, ఇంకా స్కూల్లో మరి ఏమైనా ప్రోగ్రామ్స్ అలా ఇట్లా పాడారా? స్కూల్ ప్రోగ్రామ్ అంటే అప్పట్లో అయితే చేసేవాళ్ళు గారు, మేము స్టడీ చదివేటప్పుడు. ఈ మధ్యలో మ్యారేజ్ అయిన తర్వాత అప్పుడప్పుడు పోవడం, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అట్లా పోవడం. మాకు టీం ఉండేది, రవిశంకర్ అన్న టీం అని. ప్రతి టీం, అందరి టీం, కేశవ్ అన్న టీం, రవిశంకర్ అన్న టీం, మామూలుగా ఒక టీం గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళం. నేను కూడా పార్టిసిపేట్ చేసేవాళ్ళం. ఏం ప్రోగ్రామ్స్? ఇక బాల్య వివాహాల పైన అట్లా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, పరిశుభ్రత పైన, సామాజిక అంశాల పైన అట్లా గవర్నమెంట్ వాళ్ళు పెట్టేవాళ్ళు, అందులో పార్టిసిపేట్ చేసేవాళ్ళం. అక్కడికి వెళ్ళి నేర్చుకున్నా వాసం కళ, ఇట్లా పాడాలి, ఇట్లా ఉండాలని. స్టార్టింగ్ ఆ స్టేజ్కి వెళ్ళి ఇక్కడ యూట్యూబ్ వరకు, ఈ లెవెల్ వరకు వచ్చిన. ఆ స్టేజ్ల మీద వాడితే ఖచ్చితంగా సింగర్ కి అన్ని మెలకువలు తెలిసిపోతుంది. రఫ్ అండ్ టఫ్ ఉంటది కదా, వాయిస్ ఖచ్చితంగా ఉంటది, తెలిసిపోతుంది. మీరు మైక్